Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఇండియన్ సినిమా గర్వించదగ్గ కావ్యం రామాయణం. నితీష్ తివారీ గారు 4,000 కోట్లు పెట్టి భారీ బడ్జెట్తో తీస్తున్న ఈ మూవీ టీజర్ రీసెంట్గా రిలీజ్ అయింది. మరి ఈ టీజర్ చూశాక మనకి వావ్ అనిపించిందా లేక ఏంటిది అనిపించిందా? హాలీవుడ్ లెవెల్ అంటున్న ఈ సినిమాలో మన నేటివిటీ తగ్గట్టు ఉందా లేదా? వీటన్నిటి గురించి ఈరోజు మనం వీడియోలో చాలా క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా విషయానికి వస్తే ఈ టీజర్లో ముఖ్యమైన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే టీజర్ కట్ గురించి మాట్లాడదాం. నిజం చెప్పాలంటే 4,000 కోట్ల బడ్జెట్ అన్నప్పుడు అవుట్పుట్ ఒక రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కానీ ఈ టీజర్ కట్ అయితే అంత ఎపిక్గా అనిపించలేదు. మ్యూజిక్ దగ్గర నుండి విజువల్స్ వరకు అంతా హాలీవుడ్ ఆడియన్స్ని టార్గెట్ చేశారు, కానీ మన నేటివిటీ తగ్గట్టు అయితే చాలా తక్కువ ఉంది. అలాగని హాలీవుడ్ని సాటిస్ఫై చేసిందంటే అదే కాదు, మన ఇండియన్స్ కోరుకునే ఆ ఔరా అలాగే భక్తి భావం ఏదైతే ఉందో అది ఇందులో చాలా వరకు మిస్ అయిందనే అనిపించింది నాకైతే. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే శ్రీరాముడిగా రణబీర్ కపూర్ని చూడడానికి మనకు కొంచెం టైం పట్టేలాగా ఉంది. ఆయన లుక్ బాగున్నప్పటికీ ఆ పాత్రలో ఉండాల్సిన ఆ గంభీరత ఇంకా రావాలేమో అనిపించేటట్టుంది. మేకర్స్ కేవలం రాముడి పాత్రనే రివీల్ చేసి సీతగా సాయి పల్లవిని, రావణుడిగా యష్ని అయితే సస్పెన్స్ లో ఉంచారు. ఇక విఎఫ్ఎక్స్ ఆ 4,000 కోట్ల బడ్జెట్ దీని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ సినిమాలో రాక్షసులు డిజైన్ చూస్తుంటే హాలీవుడ్ వార్ క్రాఫ్ట్ సినిమాలోని క్యారెక్టర్లని మళ్ళీ వాడేశారా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. 4,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఏదైనా కొత్తగా చూపిస్తారేమో అనుకున్నాం, కానీ పాత విజువల్స్ లాగా అనిపిస్తున్నాయి. క్యారెక్టర్ల డిజైన్ కూడా అంత కొత్తగా ఏం లేదు, పైగా స్పష్టంగా కూడా కనిపించలేదు. ఇక కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు అనే ఫీలింగ్స్ అయితే వచ్చినాయి. ఎందుకంటే కావాలని కొంతమంది ఈ టీజర్ ఆదిపురుషుతో కంపేర్ చేశారు, బట్ ఈ టీజర్ కూడా అంత గొప్పగా అయితే ఏం లేదు. కానీ ప్రభాస్ రాముడిగా తన వంతు బెస్ట్ అయితే ఇచ్చారు. బాహుబలితో ఆయన రాజశాన్ని చూసిన వాళ్ళకి ఈ టీజర్ చూశాక ఆ రేంజ్ గ్రాడర్ కనిపించకపోవడమే అసలు సమస్య ఇక్కడ వచ్చింది. బడ్జెట్ ఉంటే సరిపోదు, ఆ భక్తిభావం కూడా ఉండాలని ఆడియన్స్ అయితే కోరుకుంటున్నారు. టీజర్ మొత్తం చూపించిన షార్ట్స్ లో అసలు ఏం బాగున్నాయంటే అయోధ్య లోపల చూపించిన షార్ట్స్ అయితే ఏదైతే ఉన్నాయో అయోధ్య కోట లోపల షార్ట్స్ అవి బాగున్నాయి. అట్లాగే రాముల వారు బాణం పట్టుకునే సీన్స్ అన్ని బాగున్నాయి. రియలిస్టిక్ గా తీసిన కొన్ని వైడ్ షార్ట్స్ బిగ్ స్క్రీన్ మీద చూస్తే బాగుంటాయేమో, ఎందుకంటే ఇది ఐమాక్స్ వర్షన్ అయితే షూట్ చేశారు కదా, సో థియేటర్ వర్షన్ డిఫరెంట్ గా ఉండొచ్చు. సో ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మొత్తానికి రామాయణం టీజర్ ఒక మిక్స్డ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. టీజర్ ఫీడ్బ్యాక్ తీసుకుని నెక్స్ట్ వచ్చే ట్రైలర్ లో మార్పులు చేస్తారేమో చూడాలి. మన చరిత్రని వెండి తెరపై చూస్తున్నప్పుడు ఆ ఫీల్ గుండెల్ని తాకాలి. మరి ఈ సినిమా అది సాధిస్తుందా లేదా అనేది ముందు ముందు చూడాలి. మీకు ఈ టీజర్ ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన టాకీస్ టుడే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కనిపిస్తే హైప్ చేయండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. మళ్ళీ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.